మీ అమ్మా నాయన, మీ అవ్వ మీ అక్క తేరగా 10 రోజుల నుంచి ఈ కొంపలో కూర్చుని మా నెత్తి నాట్యం ఆడుతాండారు గదా, దానికి స్టేజ్ ఫీజు. ఏంటి? అవును, ఊరికే వస్తాయా? కొంపేమైనా మీకోసమని గట్టానా నేను? అద్దె లేకుండా ఈడ్నే గడిపేద్దాం అనుకుంటుండారా ఏంది? మీ అమ్మా నాయనకి, మీ అవ్వకి మీ అక్కకి కూడు పెట్టేదానికి, సోఫాలు వాడేదానికి, మంచినీళ్లు వాడేదానికి, కరెంటు వాడేదానికి, దీనికంతా యాడ్నించొస్తది? ఆ డబ్బులన్నీ రోజుకింతనేసిండా ఆ డబ్బులు కట్టేయండి. వాస్తవానికి ఏ రోజు డబ్బు ఆ రోజే గట్టాలా. ఇప్పటికే 10 రోజులు అయిపోయింది కదా, ముందు ఆ 10 రోజుల డబ్బులు కట్టేయండి. రేపట్నుంచి ఏ రోజుదా రోజే కట్టేయండి. మళ్ళీ ఆ లెక్కలన్నీ పెరిగిపోతే మీ దగ్గర లాక్కోలేక పీక్కోలేక నేను చావాలి. ఏంటత్తా ఇది? ఏంటి దారుణం? దారుణం కాదే, నా రుణం ఎవరు ఉంచుకోకూడదు, అన్నీ తీర్చేయాలి. సిగ్గుసరం లేకుండా ఈడ్నే ఉండి కాలం గడిపేద్దాం అనుకుంటా ఉండారా? రోషం పౌరుషం ఉంటే డబ్బులు గట్టి ఈడ్నే ఉండమను. లేదు, మేమంతకన్నా పౌరుషమంతులం అనుకుంటే కంపెనీ ఖాళీ చేసి పోతా ఉండమను. మాకేం కర్మే ఇక్కడే ఉండేదానికి? ఆవిడిచ్చిన బిల్లు ఇక్కడే పడేసేసి మేం పెట్టా బెడ సర్దుకొని పోతాం. అమ్మమ్మా వద్దమ్మా ప్లీజ్, మీరు వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మాకేం కర్మే ఇది? ఇదిగో, ఈ డ్రామాలన్నీ వద్దు నాకు. ఎవరైనా వచ్చే ఈ ఆస్తిపాస్తుల గురించి అడిగిండారంటే ఓ కట్టుకథ చెప్పి లంచం ఇచ్చి మేనేజ్ చేసుకునే తెలుసు నాకు. మీరు ఊరికే ఓవర్ యాక్షన్ చేయబాకండి, బిల్లు కట్టండి. కనకం, ఇది అసలేం బాలే. బాగలేకపోతే ఈనకుండా చెవులు మూసుకో, చూడకుండా కండ్లు మూసుకో, అంతేగాని నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకు చెప్తా ఉండా. మౌ, సాయంత్రం లోప డబ్బు రావాలా, లేకపోతే బయలుదేరుతా ఉండమని చెప్పు. విన్నారుగా, ఆ పనిలో ఉండండి. ఆగవే, వస్తున్నాను. నాకేం కర్మే ఇవన్నీ పట్టానికి? అమ్మా ప్లీజ్, ఆవిడంతే అన్నిటినీ డబ్బుతో లెక్క పెడుతుంది. ఏం చేద్దాం? సారీ మామా. ఎందుకమ్మా సారీ? ఇవన్నీ చూస్తూ కూడా నేనేమీ చేయలేకున్నాను. నేనే సారీ చెప్పాలా? సెలవమ్మా, మీరు ఈ ఆస్తిపాస్తుల్ని కాపాడడం కోసం కాకపోయినా ఈ మనుషుల్ని, ఈ వాతావరణాన్ని మార్చడం కోసమైనా కొన్నాళ్ళు ఉండాలి. దయచేసి కొంచెం ఓపికగా ఉండండి. కనకరత్నం వేసిన బిల్లుకి నేనే ఎట్టొకట్ట డబ్బులు ఏర్పాటు చేసి మీకిస్తాను, మీరిచ్చేయండి. వద్దు మామా, అది నాకిష్టం లేదు. ఆ డబ్బులేవో నేనే ఇస్తాను. అది కాదమ్మా. ప్లీజ్ మామా. వద్దంటే కూడా వద్దంటున్నావా? వద్దు. ఏ, ఎందుకొద్దు? వద్దంతే. సరే, ఇప్పుడు ఎలా తాగువో నేనే చూస్తాను. చూడు, నువ్వెంతో ఇష్టపడే అమ్మాయి, నిన్నెంతగానో ప్రేమించే అమ్మాయి ఎంగిల్ చేసిన కాఫీ. కావాలో వద్దో నువ్వే డిసైడ్ చేసుకో. మళ్ళీ మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. నేనొక్కసారే చెప్తా. వద్దు పూరి. ఇదిగో, ఇప్పుడు గాని నువ్వు ఈ కాఫీ తీసుకుని తాగకపోతే మళ్ళీ జీవితంలో కాఫీ ఇవ్వని చెప్తున్నా. మన పెళ్ళయ్యాక రోజు నిద్ర లేవగానే తలారా స్నానం చేసి సాంబ్రాణి పొగల మధ్య నేను కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలని తెగ ఫీల్ అయ్యావు ఇంతకు ముందు. నేను కూడా మన పెళ్ళయ్యాక రోజు నీకు అలాగే కాఫీ తీసుకొచ్చి ఇద్దామనుకున్నాను.
ఇక సాంబ్రాణి పొగలు లేవు, కాఫీ లేదు, ఏమీ లేదు. ఇవ్వను అంతే. నాకు తెలుసు నా కళ్ళన్నీ కలలుగానే మిగిలిపోతాయని, ఇవేమీ జరగవని. అందుకే ఏ ఆశలు పెట్టుకోదలుచుకోలేదు. ఏ మెంటల్, నేనేదో కోపంలో నువ్వు కాఫీ తాగట్లేదని మాట్లాడుతుంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావు. లాస్ట్ అండ్ ఫైనల్, కాఫీ తీసుకుని తాగుతావా లేదా? నీ బర్త్డేకి నేను రింగ్ కొనిచ్చినాను కదా, అవును. ఆ రింగు నాకు తిరిగిచ్చావా ప్లీజ్? ఆ అరవింద్, అబ్బబ్బబ్బా, అతని పేరు చెప్తే కూడా తట్టుకోలేకపోతున్నావా నువ్వు? చూడు, ఆ అరవింద్ పేరు జపం చేయడం నాకేం ఇష్టం కాదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అసలు అతనెవరు? అతని గురించి నేను ఫీల్ అవ్వడానికైనా నువ్వు ఫీల్ అవ్వడానికైనా అతను నాకు ఫోన్ గిఫ్ట్ గా తీసుకొచ్చాడు కనుక నేను ఆ ఫోన్ వాడేస్తున్నాను అనుకుని రింగ్ తిరిగిచ్చేయమంటున్నావు, అంతే కదా? నీకో విషయం చెప్పనా, నేను అసలు ఆ ఫోన్ ఓపెన్ కూడా చేయలేదు. నేను ఆ ఫోన్ వాడను. పూరి, ఆ ఫోన్ వాడు, ఆ రింగు నాకు తిరిగిచ్చేసాయి. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవును పూరి, ఆ రింగ్ తిరిగిచ్చేసాయి. రింగ్ తిరిగిచ్చేయడం అంటే? వద్దు, ఇంతటితో అన్నీ ఆపేద్దాం. ఏమంటున్నావు నువ్వు? అవును పూరి, నేను కరెక్ట్ కాదు, ఇల్లు కూడా కరెక్ట్ కాదు. నువ్వు బాగుండాలి పూరి, ఏ లోటు లేకుండా సంతోషంగా ఉండాలా. ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. లేదు పూరి, ఎన్నాళ్ళు నీ మీద అమితమైన ప్రేమతో చాలా పిచ్చిగా బిహేవ్ చేశాను, సాడిస్ట్లా బిహేవ్ చేశాను. నిన్ను చాలా బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. ప్లీజ్ అలా మాట్లాడుకో. అవన్నీ నేను అర్థం చేసుకోగలను. నా మీద ఎంత ప్రేమ ఉంటే నువ్వు అలా బిహేవ్ చేసుంటావో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు అవన్నీ తలుచుకుని ఎందుకు బాధపడుతున్నావు? వదిలేసాయి. లేదు పూరి, ప్రేమించడం అంటే ప్రేమించిన మనిషిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, ఏదో రకంగా ఆ అమ్మాయిని తన కట్టుబాట్లు ఉంచుకోవడం కాదని అర్థమైంది. అసలు ప్రేమకు అర్థమేంటి? ప్రేమించిన మనిషి సుఖంగా సంతోషంగా ఏ లోటు లేకుండా ఉండాలనే కదా. మనిద్దరం కలిసి బతకాలని నిర్ణయించుకుంటే నీకు ఆ సుఖ సంతోషాలు ఉండవు. ఎప్పుడు చూసినా కష్టాలు, కన్నీళ్లు, నరకమే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏమైందని ఇప్పుడు? లేదు పూరి, నిన్న రాత్రి మా నాయన్ని పిలిచి మీ అవ్వ అమ్మ మాట్లాడేటప్పుడే నేను వాస్తవం తెలుసుకోగలిగిన. మా ఇంటికి మా వదిన వచ్చి సంవత్సరం అయినదే. ఈ సంవత్సరంలో మా వదిన ఎట్లాంటి బతుకుతుందో, తను పోగొట్టుకున్న సుఖ సంతోషాలు ఏంటో నా కళ్ళారా చూస్తా ఉన్నా. మా అన్న కూడా సంతోషంగా లేడు. చివరికి మా వదిని మెడపట్టి బయటికి గెంటేస్తున్నా కూడా అందరం శాతగానోళ్ళ చేతులు కట్టుకుని బయటే నిలబడిపోవాల్సి వచ్చింది. మాకు ఎన్ని ముక్క లేదు పూరే. మా చిన్నప్పటి నుంచి అన్ని అమ్మని చూసి పెరిగి, అమ్మ కనుసన్నలో పెరిగి, అమ్మని ఎదిరించి బతికే ధైర్యం గాని, స్వతంత్రంగా బతికే స్వేచ్ఛ గాని లేదు పూరి. నువ్వు గాని ఇంటి కోళ్ళైనవంటే లక్కమాంబుద్ధిని కష్టపడుతున్నట్టు, ఇప్పుడు నీ సెల్లి ఇబ్బంది పడుతున్నట్టు, రేపు నువ్వు కూడా ఇంతకంటే ఎక్కువగా ఇబ్బంది పడతావు. వద్దు, నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలా. నిన్ను ప్రేమ పేరుతో జీవితాంతం శిక్ష విధించడానికి నేను సిద్ధంగా లేను. ప్లీజ్ పూరి, నన్ను మరిసిపో. అరవింద్ మంచోడు, అరవింద్నే పెళ్లి చేసుకో. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను ఇప్పటికీ నీ భార్యని. నువ్వు నా మెళ్ళ పసుపు తాడు కట్టావు. అది విలువలేంది పూరి. అందుకే ఆ దేవుడే పూజ సమయంలో నీ మెళ్ళో కట్టిన పసుపు దాన్ని తీసి పడేసినాడు. ఇప్పుడు నేను నీ భర్తను కాదు, నువ్వు నా భార్య కాదు, నువ్వు కేవలం పూర్ణం అంతే. నన్ను నువ్వు బాధ పెట్టాలని ఇలా మాట్లాడుతున్నావా? లేదు పూరి, ఇన్నాళ్ళు బాధ పెట్టాను, ఇక మీద బాధ పెట్టకూడదని మాట్లాడుతున్నా. నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్తా ఉండా. మరిసిపో, నేను ఒక పేడకాలని మరిసిపో. మీ అమ్మ నాయన కరెక్ట్, ఆన్నే పెళ్లి చేసుకో, బాగుంటావు.
చుట్టూ అమ్మి అన్న నడిచొస్తే మాస్, అన్న నుంచుంటే మాస్, అన్న లుక్ వేస్తే మాస్, మమ్మ మాస్. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయా మాస్. ఏయ్! ఏయ్ మాస్, ఓయ్ కొండా చేయి. పొద్దున్నే ఏదో అర్జెంటుగా ఆఫీస్కెళ్ళి ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలన్నట్టు టింగురంగా అని సోకులు చేసుకుని రెడీ అవుతున్నారు. ఎక్కడికి స్వామి? పొండాటి, నా స్నానం అయిపోయిందనుకో, ఇట్ట ప్యాంటు షర్ట్ వేసుకుని, ఇట్ట వాచ్ కట్టుకుని, ఇట్ట కళ్ళద్దాలు పెట్టుకుంటే నేను సింహాసనం ఎక్కినట్టుగా ఉండదబ్బా. నాకు నేనే ఒక రాజులా ఫీల్ అయిపోతా ఉండా. స్నానం అయిపోతే అట్ట ఫ్రెష్గా ఉండాలబ్బా. పైగా కొత్తగా పెళ్ళి ఉన్నది, నీ కంటికి ఇంపుగా కనబడాలి కదా. ఇదంతా నీకోసమే పొండాటి. నా కోసం ఈ సోకులేం అక్కర్లేదు కానీ ఒకసారి ఇది చదవండి. ఏందిదే? ఏందిదే? లవ్ లెటరా? హా? అలాంటిదే. అప్పుడెప్పుడో సెల్ ఫోన్లు రాకముందు లవ్ లెటర్లు ఇచ్చి లవ్ చేసుకునే వాళ్ళని పాత సినిమాల్లో చూసేవాడిని. మనం లవ్ చేసుకునేటప్పుడు ఆ ఛాన్స్ లేకపోయా. ఛా, పెళ్లికి ముందే నీకు లవ్ లెటర్ రాసుండాల్సిందబ్బా, అదో కిక్కుండేది. పోన్లే, నాకు ఆ ఆలోచన రాకపోయినా నీకు మాత్రం లవ్ లెటర్ రాయాలన్న ఆలోచన వచ్చింది. దీన్ని ఇప్పుడే ఫ్రేమ్ కట్టించి ఆల్ మధ్యలో పెట్టేస్తానబ్బా. అవునా? మరి లవ్ లెటర్ అంటే అంత విలువైందని అర్థం. పైగా నువ్వు ఇస్తున్నావు. ఈ లవ్ లెటర్ ఖచ్చితంగా ఫ్రేమ్ కట్టించాల్సిందే. అవునవును, ఖచ్చితంగా ఇది ఫ్రేమ్ కట్టించాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి లవ్ లెటరే ఉండదు. అయ్యో 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 అయ్యో, నా గురించి అంత గొప్పగా రాసినావా? హలో, సిగ్గుపడింది చాలు. ఈ లవ్ లెటర్ నీకు రాసింది కాదు, మీ అమ్మ మా అమ్మకి రాసింది. ఆ, మా అమ్మ మీ అమ్మకి లవ్ లెటర్ రాయడమైందా? చండాలంగా ఏందిదా? ఒక రకంగా చండాలమే. మీ అమ్మకి మా మీద బాగా ప్రేమ పెరిగిపోయింది. ఒకసారి చదవండి, తెలుస్తుంది. ఏందబ్బా, నువ్వు మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తున్నావా? ఉండు, ఇది పెట్టుకో. ఇంటి బాడుగా రోజుకు 10 రూపాయలు, నలుగురు ఉండారు కాబట్టి 4 10 40. ఇవే ఏంది మీదా? ఇంకా ఉంది, చదవండి. కుర్చీలు, బల్లలు, మంచాలు వాడుతున్నందుకు 20 రూపాయలు, నలుగురికి 4 × 20 80. మంచినీళ్ళు, స్నానానికి వాడుతున్న నీళ్ళకి రోజుకు 10 రూపాయలు, నలుగురికి 40 రూపాయలు. పూజ గది, పూజ సామాగ్రి, సామాన్లు, సౌండ్ పొల్యూషన్ రోజుకి 15 రూపాయలు, నలుగురికి 15 × 4 60. కరెంటు బిల్లు రోజుకి తలక 5 రూపాయలు, 5 × 4 20. మొత్తం కలిపి రోజుకి 240 రూపాయలు, 10 రోజులకి 2400. 2400? ఎన్న బైదా? నాకేం అర్థం కావట్లేదా? చెప్పాను కదా, లవ్వు. ఏంది లవ్వు? మీ అమ్మగారికి మా అమ్మ వాళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నందుకు ప్రేమ పెరిగిపోయి ఈ కనకరత్నం ప్యాలెస్ కి రోజు ఇంత అని చెప్పి లెక్కగొట్టి బిల్లు పెట్టారు. ఏది ఫ్రీగా ఉండదంట. ఇంటికొచ్చి 10 రోజులైంది కదా, అందుకని 10 రోజులకి 2400 బిల్లేశారు. ఇంకా నయ్యం, వంట గింట మా అమ్మ వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి తప్పించుకున్నాం. లేకపోతేనా ఈ 2400 బిల్లు 24,000 అయ్యేది. ఏ స్టార్ హోటల్లో కూడా ఉండదు ఈ బిల్లు. అమ్మేదో తమాసకి ఇచ్చి ఉంటదిలేబా. మా అమ్మ అప్పుడప్పుడు కామెడీ చేస్తా ఉంటది. ఆహా, కామెడీయా? ఏం వెనకేసుకొస్తారో స్వామి మీ అమ్మని. ఏంది మే రే గిగ్గి అంటాను? ఏదో సరదాగా ఫ్లోలో వచ్చేస్తుంటది. అవన్నీ పట్టించుకుంటే ఎట్టా పొందటే. ఇదిగో, నువ్వు నన్ను దగ్గరికి రమ్మనే దానికి రా అన్నావని అనుకుంటున్నాను. జరుగు దూరంగా. ఆవు అంటే చాలు, టాపిక్ ని బాగా డైవర్ట్ చేస్తావు. మీ అమ్మ గురించి మాట్లాడితే మాత్రం వెంటనే వేరే విషయాలు మాట్లాడి మేనేజ్ చేయాలని చూస్తావు. ఏమన్నా దీంట్లో మేనేజ్ చేసేదానికా? ఊరికినే ఊతూ ఏం పట్టించుకోబాక బంగారం. లేదు లేదు, సాయంకాలం లోపల ఈ డబ్బులు కక్కాలంట.
రేపటి నుంచి ఏ రోజు బిల్లు ఆ రోజే ఇచ్చేయాలంట. ఏందబ్బా నువ్వా నిజమా? చచ్చా అటంతా ఏం ఉండదబ్బా. స్వామి గోవిందా, మరీ ఇంత ఓవర్ యాక్టింగ్ వద్దబ్బా. మీ అమ్మగారి గురించి నీకు తెలీదా ఏంది? ఆవిడ కడుపులో 9 నెలలుండి పెరిగినోడివి. ఆవిడ కడుపులో ఏమేం పెట్టుకుని ఉంటుందో కూడా నీకు బాగా తెలుసు, కానీ ఏది బయటపడవు. ఇదిగో చూడు, మా అమ్మని తక్కువ చేసి మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు చెప్తాడా. ఆహా, ఈ మొహాన్ని మళ్ళీ ఆలోచన. బా ఏంది మే నువ్వా నన్నిట డామేజింగ్ గా మాట్లాడుతున్నావేందా? లేకపోతే ఏంటి? ఇప్పుడు ఈ బిల్లు మేమే కట్టక తప్పదంటావా? ఏందబ్బా వదులబ్బా, దీని గురించి మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎలాంటి మొగుడు ఎలాంటి అత్త? ఏంది నా పరిస్థితి? అత్తారింట్లో ఉండి సొంత తల్లిదండ్రుల దగ్గర బిల్లు వసూలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. చెప్తా, ఇవన్నీ లెక్కగట్టి అన్నిటికీ ఒక లెక్క చెప్తాను నేను. కనకరత్నం అత్త, ఇంకా ఏమేం స్కీములు పెట్టుకుని ఉండావు నువ్వు? రే తిరుపతి, గోవిందం, రే బాలాజీ, మే లెక్క, మే సాంబారు. ఏంది కనకం, జైల్లో ఖైదీలకి అటెండెన్స్ చేస్తా ఉన్నట్టు కొడుకుల్ని కోడల్ని వరుసగా పేరు పెట్టి పిలిచి హాజరుపరుస్తా ఉండవు ఏంది మందలా? నువ్వు కూడా ఇట్రా, నీతో కూడా మాట్లాడే పనుండది. నాతో ఏం పనుండది? ఇట్టా మీ ఇద్దరిని చూస్తా ఉంటే యముణ్ణి చిత్రగుప్తుణ్ణి చూస్తున్నట్టే ఉంది. అట్నే అనుకో. అన్ని పాపాలు లెక్క పెట్టుకుంటానే ఉండాను. ఈ రోజు నా కూతురు తీర్పిస్తాది. అబ్బా అవునా? సరే సరే. విన్నావా కనకం వెటకారం? ఈ మధ్యన ఉప్పు కారాలు కరెక్ట్ గా తింటా ఉండా. ఆ మాత్రం ఎటకనం లేకపోతే ఎట్టా? నేను కూడా అదే అనుకుంటా ఉండా. నేను సంపాదించిన సంపాదనతో తింటా ఉండి విశ్వాసం యాడ్ను చూపిస్తాన్నారు కదా ఈ మధ్యన. ఓహో, ఇదేదో స్కెచ్ చేసిండ్రు. రే తిరుపతి, గోవిందం, బాలాజీ, ఎన్ని తూర్లు పిలవాలరా? యాడ్రా? అమ్మా మేలక అత్త, ఏయ్ సాంబారా, నీకు మళ్ళీ పొట్టెట్టి పిలవాలనా? చూసినావా ఆ గీత దాని నడక లెక్క లేకుండా పోయింది. ఏంటి? నీకు చెప్పాల్సిన కూడా చెప్తా, కాసేపుండు. రేయ్, నా కడుపున పుట్టిన ఇంటి దొంగల్లారా, ఏంది మాట తిడుతున్నావా? నిజమే కదరా? ఇంట్లో డబ్బుని దొంగలిస్తా ఉండారంటే మీరు ఇంటి దొంగలు కాకుండా మరి ఇంకెవరో? చేతికి అందొచ్చిన కొడుకులకి చేతి ఖర్చులకు కూడా ఇవ్వకపోతే ఇంకేం చేస్తారో? ఇంకా వాళ్ళు చేతి వాటమే చూపిస్తారు. తప్పు నీ కాడ పెట్టుకుని వాళ్ళనంటావేంది? నీ కొడుక్కంతా ఆళ్ళయ్య బుద్ధులే వచ్చినాయి. అతో అచ్చు తప్పు. దొంగ బుద్ధులు నాయి కాదు, వాళ్ళందరికీ అమ్మమ్మ పోలికలే వచ్చినాయి. మీ ముగ్గురు మనవాళ్ళు నీసాలే. వాళ్ళకి నాసాలొచ్చుంటే మా కాన్నే ఏడ్చుందురు. అమ్మ చెప్పేది వినకుండా ఇట్టా పెళ్ళం కొంగు పట్టుకుని ఏళ్లాడేవాళ్ళు కాదు ఇద్దరు. మరి నేను కూడా 30 ఏళ్లుగా పెళ్ళాం కొంగు పట్టుకునే ఉండా. ఇప్పుడిప్పుడే కదా జ్ఞానోదయం అవుతుంది. అవునవును, అందుకే జ్ఞానం ఎక్కువైపోయింది. అందరికి ఇప్పుడు నిజమైన జ్ఞానోదయం నేనిస్తాండా.